ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. చుక్కలులాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా, చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. నన్ను లవ్ ట్రాప్ లో పడేసావా? తను చెప్పిందనే నా జీవితాన్ని నాశనం చేసావా? చెప్పు. అవును, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే నువ్వు ఇంటికి వస్తావు, లేదంటే నువ్వు నీ పుట్టింట్లోనే ఉంటావు. ఇదంతా నా తప్పు. వెనక ముందు ఆలోచించకుండా చందుని నమ్మాను. చందు మంచివాడు కాదు అని చిన్నన్నయ్య ఎంత చెప్పినా వినకుండా ప్రేమ ప్రేమ అంటూ పిచ్చిదాల్లా చందుని నమ్మాను. నా జీవితంతో పాటు మొత్తం ఫ్యామిలీని నాశనం చేశాను. ఇది ఖచ్చితంగా నా తప్పే, నా చేతులారా చేసుకున్నది. హలో రాము, ఎక్కడున్నావురా? నీతో మాట్లాడాలి. ఒక్కడి తప్పు వల్ల ఎంతమంది జీవితం నాశనమైపోయింది. ఇంట్లో యువరాజులాగా బ్రతకాల్సిన ఆదిత్య ఇలా మెకానిక్గా బ్రతుకుతున్నాడు. అటు అమూల్య జీవితం బలైపోయింది. అమ్మా నాన్నలో నరకం అనుభవిస్తున్నారు. ఇదంతా నా వల్లే. నేను శశిని ప్రేమించడం వల్లే. ఎంత పెద్ద తప్పు చేశాను.
అన్నయ్య రే ఇది తీసుకో. ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి? ఇప్పుడేరా. ఆఫీస్కి వెళ్ళలేదు అన్నయ్య? వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటన్నయ్య, నీకు జాబ్ వచ్చింది, డ్యూటీకి వెళ్తున్నావని వదిన చెప్పింది. ఉద్యోగం రావడం వరకే మీ వదినికి తెలుసురా. కానీ ఆ ఉద్యోగం పోయిన విషయం తనకి చెప్పలేదు. ఇది కూడా ఆ శశి వదిన చేసిన పనేనా? నాకు తెలుసన్నయ్య, ఆవిడెవరిని ప్రశాంతంగా ఉండనీయదు, అందరి జీవితాలతో ఆడుకుంటుంది. మనమంటే పర్వాలేదురా, ఏదో రకంగా బ్రతికేస్తాం. ఏ పని చేయడానికైనా మనం సిగ్గుపడం, బాధపడం. కానీ అమూల్య పరిస్థితి అలా కాదు. ఆ చందు అమూల్యని ఇంటికి పంపించాడంట తెలుసా? అవునా? ఎప్పుడన్నయ్యా? వచ్చి వారమవుతోందిరా. అమ్మా ఉండమ్మా, కుర్చీ తీసుకొస్తాను. ఆగరా. అమూల్య విషయం గురించి మాట్లాడాలనే అమ్మ ఫోన్ చేసిందిరా. మనం ముగ్గురం కలిసి మాట్లాడుకుందామనే అమ్మని రమ్మన్నాను. ఆదిత్య, అమూల్య పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందిరా. ఆ చందు ₹1,00,00,000 తీసుకొని రాకపోతే తనని ఇంటికి రావద్దు అని తనని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళాడు. బాలు ఏమో పట్టించుకోవడం లేదు. శశి ఏమో తనకేమీ సంబంధం లేనట్టుంది. అమూల్య కంటికి దారగా ఏడుస్తూనే ఉంది. తన వల్లే మన కుటుంబానికి కష్టాలొచ్చాయని కుమిలిపోతూ ఉంది. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి చుట్టం చూపుగా వస్తే గౌరవంగా ఉంటుంది, కానీ భర్త వదిలేసి పుట్టింటికి చేరితే గౌరవం ఉండదురా. డబ్బులు ఇవ్వమంటే ఏమంటున్నారమ్మా? ఇస్తుందో లేదో తెలుసుకోవాలంటే మాట్లాడాలి కదరా. అసలు పట్టించుకోవడమే లేదు. ఏం కదిలించిన సమాధానమే లేదు. చందు దగ్గరికి పంపించొద్దు, పుట్టింట్లోనే ఉంచుకోమని అంటుంటే ఏం మాట్లాడమంటావు? నాకు తెలుసమ్మా ఇలాంటిదేదో చేస్తుందని. అసలు ఆ చందుగాడు మంచోడు కాదు, వెధవా అని ఎంత చెప్పినా నా మాట వినలేదమ్మా. వాణ్ణి పెళ్లి చేసుకోకుండా ఆపడానికి నేనెంత ప్రయత్నించానో తెలుసమ్మా. ఆ రోజు నా మాట ఎవరూ పట్టించుకోలేదు. నిజమేరా, నువ్వు మొదటి నుంచి ఎంత చెప్పినా మేం వినలేదు. అసలు ఆ చందు, ఆ కుటుంబం శశిరేఖ మనుషులే అనే విషయం అమూల్య చెప్పేంత వరకు మేం ఊహించలేదురా. ఓ, మీకు తెలిసిపోయిందా? ఆ శశిరేఖ చందుగాడిని తెచ్చి మోసం చేసి అమూల్యతో పెళ్లి చేయించిందన్న నిజం తెలియగానే ఆ రోజే ఆ శశిరేఖని చంపేయడానికి తీసుకెళ్ళానమ్మా. కానీ ఇదిగో రామన్నయ్య అడ్డుపడి ఆపాడు. లేదంటే అప్పుడే అది నా చేతిలో చచ్చిపోయేది. తనను చంపితే నీ ఆవేశం చల్లారుతుంది, కానీ అమూల్యకి జరిగిన అన్యాయం మాసిపోతుందా? హత్యానేరంతో నువ్వు జైలుకి వెళ్ళిపోతే అమ్మా నాన్నలు ఏమవుతారో ఆలోచించావా? ఆదిత్య, మనం ఏం చెయ్యాలన్నా 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్ల అక్కడ ఇరుక్కుంది. మనం ఏమాత్రం తొందరపడినా నష్టపోయేది మన చెల్లెలే. ఆదిత్య, అన్నయ్య చెప్పింది నిజం. తప్పో ఒప్పో చందుతో అమూల్య పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు తన జీవితం సరిదిద్దాల్సిన బాధ్యత మన మీదే ఉందిరా. ముళ్ళ కంప మీద పడిన బట్టని మృదువుగా తీసుకోవాలే తప్ప తొందరపడకూడదురా. ₹1,00,00,000 తెస్తే కాని అమూల్యని ఇంటికి రావద్దు అన్నారు. ఆ డబ్బు వస్తే గాని తన కాపురం నిలబడదు. కానీ ఎలా అమ్మా? అదే మనం ఆలోచించాలిరా.
అసలే ఆ చందు వల్ల మనం మోసపోయాం. అమూల్యకి అర్థమైంది. మన కుటుంబం చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోవటం చూసి అమూల్య తట్టుకోలేకపోతోంది. ఇప్పుడు తనే కారణం, తన వల్లే సమస్యలొచ్చాయని కుమిలిపోతోంది. ఆ బాధలో తనేదైనా నిర్ణయం తీసుకుంటే మనం ఏదైనా చెయ్యాలి. ఏం చేయాలమ్మా? ఇప్పుడు ₹1,00,00,000 అంటే ఎలా తేవాలి? ఆదిత్య, మనం ఒకసారి బాలుతో మాట్లాడదాంరా. బాలన్నయ్యతోనా? తనెప్పుడో భార్య చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు కదన్నయ్య. అలా అనుకుంటే ఎలారా? చూద్దాం. ఎంత మారిపోయినా చెల్లెలంటే ప్రేమ లేకుండా పోతుందా? ఎంతైనా అమూల్య సొంత చెల్లెలే కదా. ఏమంటాడో చూద్దాం. బాలు సరే అంటే శశి మాత్రం ఏం చేయగలదు? ఒక్కసారి మాట్లాడదాం. అన్నయ్య, ఏంటి? నాకు డబ్బులు కావాలన్నయ్య. డబ్బులా? ఎందుకు? ఎంత అని అడుగుతావనుకున్నాను, కానీ ఎందుకు అని అడుగుతావనుకోలేదన్నయ్య. అంతకు ముందైతే ఎంత అని అనేవాణ్ణి, కానీ నువ్వు ఆ చందుగాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేనిచ్చే ప్రతి రూపాయి ఎందుకు అని అడగాల్సి వస్తుంది. భర్తని బట్టి భార్యకి విలువ ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను. అది నిజమే అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి? ఏమైంది? తనకి ఏదో డబ్బులు కావాలంట. డబ్బులా? ఎందుకు? ఆ ప్రశ్న వేసినందుకే చాలా ఫీల్ అవుతోంది. బాలు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకెందుకు? నేను చూసుకుంటాను కదా. ఆఫీస్లో మీటింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని దాని గురించి ఆలోచించు. ఈ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు బాలు. సరే, అదేదో చూసుకుని నువ్వు త్వరగా వచ్చే. నేను వెయిట్ చేస్తుంటాను. ఏంటి? డబ్బులు కావాలా? అవును. దేనికో చెప్పు. విషం కొనుక్కుందామని. ఈ ఇంట్లో యువరాణిలా పెరిగిన నాకు కనీసం ఇంటి పని మనిషికిచ్చే గౌరవం కూడా లేకుండా చేశావు. ఏ రోజు నా అన్నల్ని నాకిది కావాలి అని అడిగింది లేదు. నేను ఏది అడగకుండానే అన్నీ తెచ్చి నాకిచ్చేవాళ్ళు. మా అమ్మ నాన్నలు, నా 3 అన్నయ్యలు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళు. కానీ ఈ రోజు నా జీవితం ఏ స్థితికి తీసుకుని వచ్చావో తెలుసా? 100 రూపాయలు కావాలన్నా చెయ్యి చాచి ఆడుకునే పరిస్థితికి తెచ్చావు. ఏం చేస్తాను చెప్పు? ఇది నీ తప్పు కాదమూల్యా. నీ తలరాత అలా ఉంది. అసలు నా టార్గెట్ నువ్వు కాదు. కాకపోతే నేను టార్గెట్ చేసిన చోట నువ్వున్నావు. అది నీ తప్పు, నీ దురదృష్టం. దానికి నేనేం చేయగలను చెప్పు? చెయ్యాల్సిందంతా చేసి నా తలరాత అంటున్నావా? ఏంటి నోరులేస్తుంది? నిన్ను ఇలాగే వదిలేస్తే చాలా దూరం వెళ్ళేలా ఉన్నావు. అవకాశం ఇస్తే మీ అన్నయ్యకి కూడా నిజం చెప్పేలా ఉన్నావే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ప్రమాదం నా దాకా వచ్చిందంటే నాకు ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు. నా హిట్ లిస్ట్లో మీ అన్నయ్య కూడా చేరిపోతాడు. కాబట్టి నోరు మూసుకొని పడుండవు. గాట్ ఇట్? నువ్వు కోరుకుంది విషయమే కదూ? నీకోసం కొనుక్కొచ్చిస్తానులే. ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి తాగు. ఇదిగోండి పిన్ని గారు, మీరు అడిగినవన్నీ తెచ్చాను. వీటితో పాటు వడియాలు, అప్పడాలు కూడా తెచ్చాను. ఇవొకసారి తిని చూడండి. మీకు నచ్చితేనే డబ్బులివ్వండి. సీత, నిజంగా నువ్విచ్చే పిండి వంటలు
ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా? మొన్న మా ఇంటికొచ్చిన వాళ్ళకి పెడితే ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట, ఆర్డర్ కూడా ఇస్తామన్నారు. అలాగే పిన్ని గారు, ఆర్డర్ ఇవ్వమనండి, అన్నీ రెడీ చేసి ఇచ్చేద్దాం. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నాకు ఒకే ఒక్క ఫోన్ చేయండి చాలు. వెళ్ళొస్తాను పిన్ని గారు. అలాగేనమ్మా. కళ్ళు నెత్తికి. ఏంటి సీతక్క, బిజినెస్ బాగా నడుస్తుందా? ఇప్పుడు కరెక్ట్గా సూట్ అయ్యావు. ఇంటింటికి తిరిగి చకోడీలో, ఈ పకోడీలో, ఈ జంతికలో, అరసలో అంటూ అరుస్తూ అమ్ముకుంటున్నావు. నీకు నిజం చెప్పనా? నాకంటే నువ్వే బాగా అరుస్తున్నావు శశి. నేను ఆర్డర్లు తీసుకుని డెలివరీ ఇస్తున్నాను. నువ్వు కూడా వచ్చి చేరావు అంటే చక్కగా ఇల్లు తిరిగి అరుచుకుంటూ అమ్ముకోవచ్చు. రారాదు? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి. చూడు, ఇంతకు ముందంటే నువ్వెన్ని వేషాలు వేసినా, పిచ్చివాగుడు వాగినా అత్తమ్మని మావయ్యని చూసి ఏమీ అనకుండా ఆగేదాన్ని. ఇప్పుడేదైనా అంటే ఒక్కటికి 10 కలిపి మరీ ఇస్తాను. కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడు. అలాగే కంట్రోల్లోనే మాట్లాడతాను. కానీ ఇక్కడ నువ్వు మీ ఆయన నా మీద చూపించే కోపానికి అక్కడ నీ ఆడపడుచు మూల్యం చెల్లించుకుంటుంది. అది తెలుసు కదా. అమూల్య కాపురానికి వెళ్ళాలంటే 1 కోటి రూపాయలు కావాలని ఆ చందుగాడు డిమాండ్ చేసి ఇంటి దగ్గర దింపిపోయాడు. వాడికి ఇవ్వడానికి డబ్బు రెడీ చేసుకో. పాపం ఎన్ని అప్పడాలు ఒడియాలు అమ్మితే ఆ 1 కోటి రూపాయలు సంపాదిస్తావో మరి. తొందరగా రెడీ చేసుకోండి. ఆడపడుచు కాపురం నిలబెట్టాలి కదా. నీ స్వార్థం కోసం ఒక అమాయకురాలి జీవితం నాశనం చేశావు. ఒక ఆడపిల్ల కన్నీటి ఉసురు ఊరికే పోతుందనుకోకు, ఇంతకింత అనుభవిస్తావు. అర్థం లేని పగ ప్రతీకారాలతో దయ్యం పట్టిందాన్లాగా అయోధ్య నిలయాన్ని నాశనం చేశావు. ఆ కుటుంబాన్ని ముక్కలు చేసి చెట్టుకొక్కర్ని పుట్టకొక్కర్ని చేశావు. ఇంకా నీకేం కావాలి? అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నాకేం కావాలో నీకు ఇదివరకే చెప్పాను కదా. పాపం మర్చిపోయావా? జంతికలు చేసుకుని పనిలో పడిపోయి మర్చిపోయినట్టున్నా. నేను మళ్ళీ గుర్తు చేయనా? నేను కోరుకునేది నీ విడాకులు. నువ్వు రామ్కి విడాకులిచ్చి వెళ్ళిపో. నువ్వు ఆ పని చేయగానే నేను అన్నీ ఆపేస్తాను. పక్కాగా చెప్తున్నాను. చెప్పు, ఎప్పుడిస్తున్నావు రామ్కి విడాకులు? మీ ఇద్దరు ఎప్పుడు విడిపోతున్నారు? చూడు, సీతారాములను విడదీయడం నీ తరం కాదు కదా, మీ తాత తరం కూడా కాదు. మా ఇద్దరిని విడదీయాలని నీలాంటి శూర్పణఖులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ ముక్కు చెవులు కోసి కారం పెట్టి మరీ పంపిస్తాను. అనవసరంగా నా దారికి అడ్డురాకు. నువ్వు నన్ను గుద్దితే పోయేది నా సైకిలే. అదే నేను గనక ఒక్క రాయి పెట్టి కొట్టానే అనుకో, కారద్దాలు మొత్తం పగిలిపోతాయి.
నాకొచ్చే నష్టం కంటే నీకయ్యే నష్టమే ఎక్కువ. గుర్తుపెట్టుకో. బాయ్. ఇదిగో అల్లుడు, ఒకసారి ఇవి చూడు. వీటిలో నీకు ఏది నచ్చిందో చెప్పు. నువ్వు ఏది ఓకే అంటే అదే పెట్టించేద్దాం. ఓకే మావయ్య. ఇది పర్ఫెక్ట్ గా ఉంది మావయ్య. సార్, మిమ్మల్ని కలవడానికి రాము గారు ఆదిత్య గారు వచ్చారు సార్. ఏంటి, వాళ్ళిద్దరూ వచ్చారా? ఎందుకు? ఏమో తెలీదు సార్, మీతో మాట్లాడాలి అంటున్నారు. ఆ వార్త మోసుకొని వచ్చావా? బుద్ధి లేకపోతే సరే. సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, కలవడం కుదరదని చెప్పు వాళ్ళకి. వెళ్ళా. అలాగే సార్. ఆ అవకాశం లేదులే డిపి, మేమే వచ్చేసాం. అవును, నేను బ్రతికుండి ఎవరికి ప్రయోజనం? నా వల్ల ఎవరికీ మనశ్శాంతి లేదు. చావే మంచిది.